భర్త కిడ్నీని 10 లక్షలకు అమ్మేసి ఆ డబ్బుతో ప్రియుడితో పరారైన భార్య. అసలు స్టోరీ ఏంటి? భర్త కిడ్నీని ఆ భార్య ఎందుకు అమ్మేసింది? సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. మహిళలు కూడా ప్రియుడి మోజులో పడి భర్తలను మోసం చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లోని హౌరాలో ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ తన భర్తతో కిడ్నీ అమ్మించి ఆ వచ్చిన డబ్బులు తన కూతురి చదువుతో పాటు పెళ్లికి ఉపయోగపడతాయని చెప్పి నమ్మించి మోసం చేసింది. కుటుంబానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని భార్య పట్టుబడ్డంతో చేసేదేమీ లేక అతను తన కిడ్నీని 10 లక్షలకు విక్రయించాడు. అనంతరం వచ్చిన డబ్బు తీసుకొని ప్రియుడితో జల్సాలు చేయడానికి వెళ్లిపోయింది ఆ భార్య. బాధితుడి కుటుంబంలో భార్య, 10 ఏళ్ల కూతురు ఉన్నారు. ఆ ఇల్లాలు ఫేస్బుక్ లో పరిచయమైనటువంటి రవిదాస్ అనే వ్యక్తితో పరారైంది. తన భార్య బరక్పూర్లోని సుభాష్ నగర్లో రవిదాస్తో ఉంటుందని తెలుసుకున్నాడు. చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు నమోదు చేశాడు. పోలీసుల సాయంతో కుటుంబంతో పాటు అక్కడ ఉన్న ప్రాంతానికి వెళ్లగా తన భర్తతో మాట్లాడడానికి భార్య నిరాకరించింది. ఇంట్లోనే ఉండి తలుపు గడియ పెట్టుకుంది. ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు ఒక్కసారిగా చెప్పడంతో ఆ భర్త కన్నీరు మున్నీరు అయ్యారు. విడాకులు ఇస్తానని భర్త మీద ఇంట్లో నుంచి గట్టిగా అరిచేసింది. 10 ఏళ్ల కూతురు మీద కూడా కనికరం చూపించలేదు ఆ కఠినపు భార్య. ఇప్పుడు రవిదాస్ బాధితుడి భార్యపై కేసు నమోదైంది. కట్టుకున్న భార్యలో ఇక మాటలు నమ్మి మోసపోయానని, ఎలాగైనా తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని ఇక పోలీసులకు బాధితుడు వేడుకున్నాడు. కిడ్నీని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతో కూతురు భవిష్యత్ బాగుపడుతుందని అనుకున్నాను, కానీ భార్య దురుద్దేశానికి పసిగట్టలేకపోయాను అంటూ ఎమోషనల్ అయిపోయాడు. చివరికి ప్రియుడితో పారిపోయిందని బాధితులు వాపోయారు. తన కిడ్నీని ఎవరైనా కొట్టారేమో అని గత నెల రోజులుగా వెతుకుమన్నారు. అలా 1 నెల రోజుల తర్వాత కిడ్నీ అమ్ముడుపోయిందని చెప్పారు. అనంతరం ఆ డబ్బులను తన భార్యతో కలిసి ఇక వెళ్లి తీసుకొచ్చినట్టుగా చెప్పాడు. ఆ మొత్తాన్ని బ్యాంకులో వేస్తానని తన భార్య తీసుకుందని, అనంతరం ప్రియుడితో కలిసి పరారైందని బాధిత భర్త ఆవేదన వ్యక్తం చేయడం నిజంగా అందరినీ కలిసివేయడం విశేషం.